మన ఇండియాలో ఆడవాళ్ళకి వచ్చే మోస్ట్ కామన్ క్యాన్సర్స్ రెండండి. ఫస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్, సెకండ్ వన్ సర్వైకల్ క్యాన్సర్. హాయ్, ఐఎమ్ డాక్టర్ ఎమ్నా, ఆబ్స్టిషియన్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రతి సంవత్సరం 1,20,000 మందికి ఎఫెక్ట్ అవుతుంది. అందులో 80,000 మంది సర్వైకల్ క్యాన్సర్ ద్వారా ఒక సంవత్సరంలో చనిపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు లేట్ స్టేజ్లో లక్షణాలు కనబడడం వల్ల వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా చనిపోయే ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. కానీ చాలామందికి తెలియంది ఏంటంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది రాకుండా మనం 100% ప్రివెంట్ చేసుకోగలం బై 2 మెథడ్స్. ఫస్ట్, వ్యాక్సినేషన్. సర్వైకల్ క్యాన్సర్కి రాకుండా వ్యాక్సిన్ అనేది ఉంది. అలానే సెకండ్ ఈజ్ ఎ స్క్రీనింగ్ టెస్ట్. ఇదే ప్యాప్స్మియర్ టెస్ట్ అంటారు. ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ వెరీ సింపుల్ టెస్ట్, 1 minute ప్రొసీజర్. ఇది ఒక లైఫ్ సేవింగ్ టెస్ట్ అనమాట. ఇది మీ గైనకాలజిస్ట్ ఓపీడీలోనే చేస్తారు. ఎటువంటి కట్స్ ఉండదు, ఎటువంటి ఇంజెక్షన్స్ ఉండదు. 1 minute టెస్ట్ అనేది తీస్తారు. మీ సర్విక్స్ నుంచి సెల్స్ అనేది కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపిస్తారు. ఈ టెస్ట్ మీ క్యాన్సర్ రాకముందనే, అంటే ప్రీ క్యాన్సర్ స్టేజ్లో ఉన్న సెల్స్ని ఐడెంటిఫై చేసి మనకి రిజల్ట్ ఇస్తుంది అనమాట. ఈ స్టేజ్లోనే మనం ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే మన బాడీకి క్యాన్సర్ అనేది ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. సో అందుకే ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది ఒక లైఫ్ సేవింగ్ టెస్ట్. ఎవ్రీ ఉమెన్ 21 సంవత్సరాలు దాటిన తర్వాత మ్యారీడ్ అయిన ప్రతి ఒక్క ఉమెన్ ఈ టెస్ట్ అనేది చేయించుకోవాలి అంటిల్ 65 years వరకు. ఒక్కసారి టెస్ట్ నెగిటివ్ కనుక వస్తే మళ్ళీ ఈ టెస్ట్ 3 yearsకి ఒకసారి తీయించుకుంటే సరిపోతుంది. అదే 30 సంవత్సరాలు దాటిన వాళ్ళైతే 3 yearsకి బదులు ఈ టెస్ట్తో పాటు మీరు హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ అనేది చేయించుకుంటే 3 yearsకి బదులు 5 yearsకి ఒకసారి టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ టెస్ట్ అనేది చేయించుకోండి. అండ్ ఎర్లీగానే 3 సంవత్సరాల లోపల వచ్చే క్యాన్సర్ని ముందుగానే ఈ టెస్ట్ అనేది మనకి కనిపెడుతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉమెన్ ఈ టెస్ట్ అనేది చేయించుకోవాలి. థ్యాంక్ యూ.